అండి. కొంతమందయితే ఫ్రిడ్జ్ గురించి ఇలా డౌట్స్ అయితే అడిగారు. దాన్ని గూడా దీంట్లో అయితే క్లారిటీ ఇస్తాను. చూడండి ఈ వీడియో స్కిప్ చేయకుండా. ఇదొచ్చేసి హయ్యర్ అండి 5 స్టారు. ఇన్వర్టర్ గాదండి. నాన్ ఇన్వర్టర్ మోడలే. ఇన్వర్టర్ కానీ, నాన్ ఇన్వర్టర్ కానీ మనకి బ్యాక్ సైడ్ అనేది ఇలా కంప్రెసర్ ఉంటుంది గదా! ఆ కంప్రెసర్ పైనైతే ఒక ట్రే అనేది ఇస్తారు. ఆ ట్రేలో ఖచ్చితంగా వాటర్ అయితే ఉంటాయి. ఆ వాటర్ ఎందుకుంటాయి? అసలు వాటర్ అనేది ఎలా వస్తాయి? ఇప్పుడైతే చెప్తాను. కొంతమంది ఇలా డౌట్స్ అడిగారండి. ఆ వాటర్ అనేది మనమే పోసి పెట్టాలా అన్నారు. అయితే కాదండి. వాటర్ అనేవి ఆటోమేటిక్‌గా వస్తాయి. అంటే మన ఫ్రిడ్జ్‌లో ఐస్ కడుతుంది కదా! ఆ ఐస్ కట్టడం వల్ల మనం ఫ్రిడ్జ్ ఆపినా లేదా కరెంట్ పోయినప్పుడు కూడా ఐస్ అనేది కరిగి ఆ వాటర్ అనేది ఇక్కడ వేస్ట్ వాటర్ అనేది చేరుతుంది. ఇలా ఫుల్ అయినప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఎందుకు అలా అన్నానంటే అలా ఫుల్ అయినప్పుడు ఆ వాటర్ అనేవి ఇంకా ఎక్కువగా కరిగి కంప్రెసర్ మీద వాటర్ అయితే పడతాయి. అలాగే కంప్రెసర్ ఆన్ చేసే రిలేస్ మీద కూడా అయితే వాటర్ పడతాయండి. అలా వాటర్ పడడం వల్ల ఒక్కొక్కసారి షార్ట్ సర్క్యూట్ అయితే జరుగుతుంది. అలాగే కంప్రెసర్ లో వైండింగ్ అనేది కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాగే కొన్ని కంపెనీలకైతే కంప్రెసర్ కింద వచ్చేసి మెటల్ బాడీ అయితే ఇస్తారు. అలా మెటల్ బాడీ ఉన్నది కూడా డ్యామేజ్ అవుతుంది ఆ వాటర్ అనేది కింద పడ్డం వల్ల. అందుకని మీరు అప్పుడప్పుడు చూసుకుంటూ ఆ వాటర్ అయితే తీసేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ అనేది వాటర్ తీసి క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా పవర్ సప్లై అనేది ప్లగ్ తీసేసుకోండి. ఒక విషయం అండి, మామూలుగా కొంతమంది ఫ్రిడ్జ్ అయితే గోడకు ఆనా నెట్టేస్తూ ఉంటారు. అలా ఆనా పెట్టడం వల్ల కంప్రెసర్ హీట్ అయ్యి త్వరగా అయితే రిలేలు ట్రిప్ చేస్తూ ఉంటాయి. అలా ట్రిప్ చేయడం వల్ల కూలింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఖచ్చితంగా కొంచెం గ్యాప్ అనేది పెట్టుకోండి ఫ్రిడ్జ్ అనేది గోడకి నెట్టకుండా. అయితే ఈ వీడియో వచ్చేసి తెలియని వాళ్ళకైతే మీరు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.